హాయ్ గైస్, ఈ రోజు కన్నప్ప మూవీ రిలీజ్ అయింది. కన్నప్ప మూవీ రిలీజ్ అయింది. మొత్తానికి మేము ఇద్దరు ఇంకా సినిమా చూడలేదు. ఈ రోజు ఇతను ఎరుపు సొక్క వేసుకున్నాడు కదా, ఇతను చూశాడు సినిమా, ఫస్ట్ షో చూశాడు. మొత్తానికి రివ్యూ అనేది తెలుసుకోబోతున్నాం. మొత్తానికి యాక్టింగ్, స్టోరీ, దాని తర్వాత మూవీ బాగుందా లేదా, కళాశ్రీ ఎలా అవుతాయి, మొత్తం డీటెయిల్గా ఈ రివ్యూలో చూడబోతాం. వీడు రాకేష్, వీడు హేమంత్, నేను అభిషేక్. డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం. ఓకే, ఫస్ట్ కన్నప్ప మూవీ యాక్టర్స్, దాంట్లో ఎవరు యాక్ట్ చేశారో నీకు తెలిస్తే చెప్పురా. అంటే నేను యాక్ట్ చేయలేదు, నన్ను చూడబాకరా. సరే, అంత పెద్ద క్వశ్చన్, పెద్ద క్వశ్చన్ కదా. సరే పెద్ద క్వశ్చన్, నాకేం తెలుసా. సరే ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? ఒక యావరేజ్. ఫస్ట్ హాఫ్ అన్నా కాదు అభి, నువ్వు క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అడుగు, ఏదో క్వశ్చన్ అడుగు రాకేష్. సినిమాలో మీకు ఏం అర్థమైంది? సినిమా చూసిన ఏం క్వశ్చన్ చెప్పేది? సినిమాలో సినిమా చూసినా ఏం అర్థమైంది? మన కాళాశ్రీ గొప్పదనం అర్థమైంది. గైస్ ఈరోజు మన కాళాశ్రీ గడ్డ పైన ఉన్నాం. కన్నప్ప గడ్డ పైన గడ్డే కదా దీన్ని. సరే, కన్నప్ప ఇక్కడే తిరిగి ఉంటాడు, ఇక్కడే లంచ్ చేసి ఉంటాడు, ఇక్కడే డిన్నర్ చేసి ఉంటాడు, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటాడు. కన్నప్ప మూవీలో కాళాశ్రీని ఎలా చూపించారు? కాళాశ్రీ లాగా ఉండిందా, న్యూజిలాండ్ లాగా ఉండిందా? కాళాశ్రీ లాగా ఉంది. నిజం కాళాశ్రీ కొండ మీద నిజం పట్టుకోరా, కొండ మీద నిజం కన్నప్ప తిరిగాడా? కన్నప్ప దగ్గర పెట్టుకోవాలి. కన్నప్ప నిజం అప్పుడు కాళాశ్రీ అప్పుడు కాళాశ్రీ మన కాళాశ్రీలా చూపించారా, ఇంకా బయట ఎలాగైనా చూపించారు? కాళాశ్రీ లాగే చూపించారు. ఇంకేం అడిగారా, నాకేం గుర్తుకొస్తున్నాయి. మంచి మనోజ్ యాక్టింగ్ ఎట్టుంది? విష్ణు మంచి విషయం మంచి విష్ణు యాక్టింగ్ హైలైట్, బాగా చేసేది. ప్రభాస్ ఎన్ని నిమిషాలు వచ్చిపోయాడు? ఒక 25 minutes. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? రొమాన్స్ అది కొన్ని సోషల్ మీడియాలో చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు. బాగా చేసింది అమ్మాయి హీరోయిన్. మోహన్ బాబు బాగా చేశాడు. మొత్తం రొమాన్స్ పెట్టేశారా లేకపోతే స్టోరీ పైన దృష్టి పెట్టారా? ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంటది కొంచెం, సెకండ్ హాఫ్ హైలైట్. నేను రివ్యూస్ లో చూసాను గైస్, ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగింగ్ గానే ఉంటుందంట. ప్రభాస్ ఏంటి హైలైట్. కలెక్షన్ ఏమాత్రం వస్తుంది అనుకుంటున్నాను? ఎక్స్పెక్టెడ్ ఇంత కలెక్షన్ 200 కోట్లు 300 కోట్లు 1000 కోట్లు ఈసారి కలెక్ట్ చేస్తుంది కన్నప్ప. మేబీ 1000 కోట్లు కన్ఫర్మ్. ఫస్ట్ హాఫ్ స్టోరీ అంటే ఎందుకు జరుగుతుంటది జస్ట్ సోది. ఓకే, ఫస్ట్ హాఫ్ కాకుండా సెకండ్ హాఫ్ అయితే సినిమా ప్రభాస్ ఏంటి హైలైట్. ప్రభాస్ ఏంటి దగ్గర నుంచి ఫైట్ హైలైట్ ఒకే ఒక మాట ఇంత నుంచి వచ్చేది ఏంటంటే హైలైట్. లాస్ట్ సాంగ్ హైలైట్ ఉన్నది. విష్ణు యాక్టింగ్ చింపేశారు లాస్ట్ లో. అది మళ్ళీ ఈయన అక్షయ్ ఖాన్ తర్వాత అది బాగా చేశారు. ఓహో, అంటే శివుడు లాగానే చూపించారా లేకపోతే కొంచెం డిఫరెంట్ గా? శివుడు లాగా చూపించారు, బాగుంది. నువ్వేనా క్వశ్చన్ అడుగురా. అన్ని అడిగేస్తూ ఏమన్నా క్వశ్చన్లు అడగడానికి కన్నా లాస్ట్ సీన్ ఎలా ఉంటుంది అంటే అడగందా? సీన్ క్లైమాక్స్ అవన్నీ ఉంది. క్లైమాక్స్ ఎలా ఉంది? హైలైట్, విష్ణు హైలైట్ చింపేశారు సినిమా మొత్తాన్ని. నీకేం అప్పటి నుంచి హైలైట్ అంటున్నారు తప్ప ఇంకేం ఏముంది? విష్ణు యాక్టింగ్ బాగున్నదా? యాక్టింగ్ సినిమా ఏంది? ప్రభాస్ యాక్టింగ్ హైలైట్. విష్ణు లాగా కనిపించాడా లేకపోతే కన్నప్ప లాగా కనిపించాడా? కన్నప్ప లాగా కనిపించాడు విష్ణు. అసలు కన్నప్ప అంటే సరే, విష్ణు వాళ్ళ నాన్న ఎలా చేశాడు? మోహన్ బాబు బాగా చేశారు. లాస్ట్ లో ఒక సాడ్ ఏర్పు వస్తుంది సీన్, హైలైట్. చాలా ప్రభుదేవ కొరియోగ్రఫీ ఎలా ఉండింది? డాన్స్ హైలైట్ ఉన్నది. ఎన్ని సాంగ్స్ మూవీలో మొత్తం? ఒక 4 songs. లాస్ట్ సాంగ్ హైలైట్ ఉన్నది. ఓహో, అంటే క్లైమాక్స్ మనందరికి తెలిసిన సీన్, కళ్ళు వచ్చి శివుడికి పెట్టడం బాగా చేసి విష్ణు సీన్. చూడొచ్చా చూడకూడదా? అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా? ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. 2 times చూడొచ్చు పక్కా. ఓకే గైస్, సరే 5కి ఎన్ని రేటింగ్? 5కి 4.5 ఇస్తాం. 4.5 ఇస్తారంట. ఓకే గైస్, మొత్తానికి ఇదే రివ్యూ. మన హేమంత్ రివ్యూ 4.5 ఇస్తున్నాడు. మాక్సిమం ఈ రివ్యూ మీకు నచ్చుంటుంది అనుకుంటాను. మేబీ కాదు, వాళ్ళకి నచ్చాలి. ఓకే, అందరు లైక్ చేయండి. ఇలా మీరు రివ్యూస్ చూడాలంటే, అది మన హేమంత్ రివ్యూస్ చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా సైనింగ్ ఆఫ్ యువర్ రాకేష్, హేమంత్, అభిషేక్, నితిన్. టేక్ కేర్, బై.